హైడ్రా విశ్వరూపం ఏంది, హైడ్రా ఏర్పాటు ఎందుకు చేసిర్రు అనేది ఇప్పుడు క్రమంగా ఇంకా అర్థమవుతుంది, బయటపడుతుంది, బయటకు వస్తున్నటువంటిది. హైడ్రా అనేది వీళ్ళకు మంత్రులకు, ముఖ్యమంత్రికి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే ఒక పావుగా, ఒక యంత్రంగా, ఒక ఆర్థిక సోర్స్గా ఉపయోగపడే వ్యవస్థగా తయారు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. పేరుకు హైడ్రా ఏర్పాటు చేసి చెరువులు ఈ రక్షిస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకటి రెండు చెరువులు చూపించి బాగు చేసినట్టు చూపించి హైడ్రా అంటే దీనికోసమని ఒక బయటికి మాత్రం బిల్డప్ ఇస్తూ ఎక్కడున్న హైడ్రాస్ ఒక భయం పెట్టి ఇక మొత్తం చేస్తున్నది. ఒక సంవత్సరం అయిపోయింది, ఇక 2.5 సంవత్సరాలు అధికారంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా దోపకం అనేటువంటి దీనికి హైడ్రా అని ముందు పెట్టి ప్రైవేటు భూముల్లో కూడా పోయి ఇది హైడ్రా బెదిరించి మీరు సెటిల్ చేసుకుంటారా, చేసుకోరా, ఫలానా వాళ్ళు సెటిల్ చేసుకోండి. ఇది లోతుకుంటుంది. ఎంత ఘోరం అండి. నాకు ఉన్న ప్రైవేట్ ఆస్తి ఇక నీకు ఈ ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో వ్యక్తికి కల్పించినటువంటి స్వేచ్ఛ, ఆస్తికి సంబంధించినటువంటి హక్కులు ఇక ఉండవు అనేది దీని హైడ్రా తోటి మీరే స్టార్ట్ చేసిన ఈ సంప్రదాయం. ఇక నెక్స్ట్ ఎవ్వరు వచ్చినా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. హైడ్రాను ఇంకో దాన్ని ముందల పెట్టి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులను, వ్యక్తులకు సంబంధించినటువంటిది ఇప్పుడు భూములకు వచ్చింది, నెక్స్ట్ అపార్ట్మెంట్లకు వస్తుంది, నెక్స్ట్ ఇంకే రకానికైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రైవేటు ఆస్తులను గుంజుకునే, వ్యక్తుల ఆస్తులను గుంజుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, ఒక రౌడీజమైనటువంటి ప్రభుత్వమే చేసేటువంటి, ప్రభుత్వం కూడా ప్రజల కోసం చేస్తే బాగుంటుంది. వాళ్ళ సొంత ఆస్తుల ఇక వీళ్ళు సంపాదించాలి, షేర్ అడుగుతున్నారు అంతేనండి. నీకు 10 ఎకరాలు ఉందనుకో, నాకు 5 ఎకరాలు ఇవ్వాల్సిందే ప్రైవేట్ వాళ్ళు, ప్రైవేట్ పట్టా భూమి. ఇక ఏదో ఒక వంక పెట్టి వాళ్ళని సతాయించి కుటుంబాలు ఒకసారి ఇక్కడనే చూసినాం. హైడ్రా అడ్డు పెట్టుకొని రెవెన్యూ శాఖ మంత్రి ఏ రకంగా ఒక కుటుంబాన్ని బెదిరించిందో చూసినాం. ఇప్పుడు ఇక్కడ 30% లోతుకుంటలో 30% ఇవ్వాలి అనేటువంటిది ఇక పోయింది. హైడ్రా చెరువులది, మూసికి సంబంధించినటువంటిది ఆ పేదలను భయపెట్టారు. హైడ్రా అంటే పేదలు రావద్దు, అదే ధనవంతులు అయితే సెటిల్ చేసుకోవాలి. కొంతమంది సెటిల్ చేసుకున్నోడు ఉంటే వాళ్ళకి వాటా ఇవ్వాలి. ఇందులో హైడ్రా కమిషనర్ కూడా ఆ రకంగానే వ్యవహరిస్తారు.